السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألهاكم التكاثر. అల్హాకుం అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమర పాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఎమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. అత్తకాసుర్, అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. హత్తా, ఆఖరికి, చివరికి, మీరు జుర్తుం, సందర్శిస్తారు, చేరుకుంటారు, అల్ మకాబిర్, సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి. కల్లా, ఎన్నటికీ కాదు. మీ ఈ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు, కానీ అలా కాదు. సౌఫ తఅలమూన్, మీరు తొందరగానే తెలుసుకుంటారు. సుమ్మ కల్లా, మరెన్నిటికీ కాదు. సౌఫ తఅలమూన్, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, అది కాదు. మీరు గనక, లౌ తఅలమూన, మీరు గనక తెలుసుకున్నట్లయితే, ఇల్మల్ యకీన్, నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మే యకీన్ ఉండేదుంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేదుంటే, ఈ ఎమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరికంటే ఒకరు ఎక్కువగా పొందాలని ఆశలో పడిపోయి ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురికారు. లతరవున్నల్ జహీం. లా ఇక్కడ బలంగా, గట్టిగా, తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు. మీరు తప్పకుండా చూసి తీరుతారు అల్ జహీం, నరకాన్ని. సుమ్మ, అవును, మళ్ళీ, లతర ఉన్నహా, మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో, హా అలీఫ్, దాని ఉద్దేశం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా? ఐనల్ యకీన్, ఖచ్చితమైన మీ కన్లారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు. ثم لتسألن يومئذ عن النعيم, మరి ఆ రోజు, ثم, మళ్ళీ, లతుస్అలున్న, మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. యౌమఇదిన్, ఆ రోజున, అనిన్ నయీం, అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లా యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి, అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా,
సూరతుల్ ఇఖ్లాస్, కుల్ హువల్లాహు అహద్. ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తే షేఖ్ అబు హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్ ఫలాక్ వన్నాస్, ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీతులు వచ్చి ఉన్నాయి. సూరతు తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను. ఘనతలో ఏ ఒక్క సహీ హదీతు లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లా యొక్క వాక్కు మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం, కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఒక మాట. రెండో మాట, ఈ సూర యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు పాపాత్ములకు అందరికీ గుణపాఠాలు ఉన్నాయి. రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షా అల్లా ఈ సూర యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయతను శ్రద్ధ వహించండి. అల్హాకుముత్ తకాసుర్. అల్హాకుం అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశివులారా శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనుక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కథరత్, కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా ఫార్మెట్లో ఉంది అంటే, ఒకరు మరొకరితో పోటీ పడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో, అదే ధ్యేయంతో, దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం. ఇక ఇది ప్రపంచరీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి పరలోకం గురించి ఏ ప్రయత్నం చెయ్యకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారు. సంతానం వానికంటే నాకు ఎక్కువ కావాలని కానీ, వానికంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వానికంటే ఎక్కువ పొలాలు పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారికంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా పరలోకాన్ని మర్పింపచేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం. చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యేటువంటి ధర్మ విద్య ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి, ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహ లోకపు కొన్ని ప్రలోభాలలో
ఇహలోకపు ఆశలలో పడి నేను నా యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వానికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి. ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనమవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాం. అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీస్ను తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తాలా సూరతుల్ కసస్లో చెప్పినట్లు వలా తన్స నసీబక మిన దునియా, పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి. కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి. కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము. ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు. స్నానం చేసి సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో, నరాకల్ యౌమ తయ్యిబన్ నఫ్స్, ఓ ప్రవక్త, ఇంత మంచి మూడ్లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము. ప్రవక్త చెప్పారు, అజల్ వల్హమ్దులిల్లా, అవును, అల్లా యొక్క హమ్ద్, అల్లా యొక్క శుక్ర్, అల్లాకే స్తోత్రములు. మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీస్ను, లా బఅస బిల్ గినా లిమన్ ఇత్తకా, అల్లా యొక్క భయభీతి కలిగిన వానికి అల్లా సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు. మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లాబాస్. ఒకవేళ అల్లాతో భయభీతి, అల్లా యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు. మళ్ళీ చెప్పారు, వస్సిహ్హతు లిమనిత్తకా ఖైరుం మినల్ గినా, కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లా యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది. గమనిస్తున్నారా? వతీబున్ నఫ్సి మినన్ నഈం, మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లా అనుగ్రహాల్లో ఒక గొప్ప అనుగ్రహం. ఇప్పుడు ఈ సూర మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయతుకు కూడా ఈ హదీస్
వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది. మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీత్ యొక్క 3 భాగాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 విషయాలు చెప్పారు కదా. భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు, కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గల వారికి వారి ధనానికంటే చాలా ఉత్తమమైనది. ఈ 2 విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది. అల్ హాకు ముత్తకాసు. అయితే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు ఏదైనా ప్రపంచ విషయం, కానీ అక్కడ ఉద్దేశం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి. అల్లాహ్ యొక్క ప్రసన్నత అతను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి. మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు. ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే, హత్తా జుర్తుముల్ మకాబిర్, హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయతు ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను. మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్లో అకీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది. రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు న్యాచురల్గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్ చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి ఏం చేశారు, డొనేట్ చేశారు సైంటిఫిక్ రీసెర్చ్ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు. అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తాలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది. సూర్య మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు. ثم أماته فأقبره. అల్లాయే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు. సూరత్ తాహాలో చదివితే మిన్హా ఖలక్నాకుం, ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, వఫీహా నుঈదుకుం, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, వమిన్హా నుఖ్రిజుకుం, తిరిగి అక్కడి నుండి మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము. అయితే ఇదొక మాట అకీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకేం తెలుస్తుందంటే, సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో కానీ, అరబీలో కానీ, లేదా తెలుగులో కానీ అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు. ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరి అయినది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లా మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక. ఈ ఆయతులో హత్తా జుర్తుముల్ మకాబిర్ మరొక చాలా ముఖ్యమైన అకీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే,
ఈ ఆయతు ద్వారా సలఫ్ సాలిహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి, మరియు అవిశ్వాసులకు మునాఫికులకు పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలముల వరకు తిరస్కరించేవారు ఎవరు లేకుండురి. కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలను అని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీస్తో రుజువు కావు. ఎందుకంటే అది అల్లా ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ శరీరం రెండుకి కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశివులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలుపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరి అయిన విషయం కాదు. సోదర మహాశివులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహ్ తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం కబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా శ్మశాన వాటిక అని అంటారు, కబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో, ఇవన్నీ కూడా సరి అయిన విషయాలు కావు. జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే, మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్కు వెళ్ళి, మన ఊళ్ళో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్కు వెళ్ళి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లా దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తాలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. 2 సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, 3వసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి మీరు అనుకున్నట్లు ఎంత మాత్రం జరగదు అని చెప్పడంతో పాటు అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్ అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది. సౌఫ తఅలమూన్, మీరు తొందరగానే తెలుసుకుంటారు. సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్, మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. ఈ 2 ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలాను తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా, అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్య పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ
అయితే సమాధుల నుండి లేస్తారో, మైదాన మహషర్లో జమ అవుతారో, అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయత్తులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నంబర్ 5, కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్. ఇక్కడ ఏదైతే తాలమూన్ అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతలో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు. అవును, మీరు దానిని ఖచ్చితంగా కన్లారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కన్లారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్లో 3 రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్ ఆయత్ నంబర్ 7లో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒక చోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు కదా. రెండవది దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కన్లారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు. ఇక మీరు దానిని కన్లారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో, లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో, అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశివులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఎమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది. ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్ హదీస్ సత్యం అన్నది. మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు. ఈ నరకం గురించి హదీతులో ఏమొచ్చింది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమ అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి 70,000 సంకెళ్లతో దాన్ని బంధించి వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, 70,000 మంది దైవదూతలు, 70,000 సంకెళ్ళు. ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే 70,000 మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. 70,000ను 70,000తో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితులైపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లా యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత థుమ్మల తుస్అలున్న యౌమఇదిన్ అనిన్ నঈం, మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరి మనులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసేటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఎమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము. ఇంకా ఈ ఎమరుపాటు అశ్రద్ధకు గురి అయి అల్లా యొక్క కృతజ్ఞత
ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లా మనకు ప్రసాదించాడు, దాన్ని మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము. ఒకవేళ మనం హదీతులో చూస్తే సహీ ముస్లిం హదీత్ నంబర్ 2969లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా? నీకు నీ ఇంట్లో గాని నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా? నీకు భార్య పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా? ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లా అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును అల్లా, ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహుతాలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవానున్నావు, ప్రలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవానివా? కాఫిర్ అయ్యేదుంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లా అంటాడు, అన్సాక కమా నసీతని, నీవు నన్ను ఎలా మర్చావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను. సోదర మహాశివులారా, సూరతు నిసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది. వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా? ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక్క హదీస్పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది. సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు. ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు 2 లేదా 3 రోజుల నుండి తినడానికి తిండి లేక తిప్పలబడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్ళారు, ఆ తర్వాత ఉమర్ వెళ్ళారు ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్ళారు, ముగ్గురు బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్ళారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు. కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి. ప్రవక్త ముందు, అబూబకర్ ఉమర్ ముందు పెడతారు. మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖజూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి. సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, 3 రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖజూర్ మరియు నీళ్లు, వీటి గురించి ఇలా చెప్పారు అంటే, ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంతగా అల్లాహకు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము. సోదర మహాశివులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లా యొక్క అనుగ్రహాలను మర్చిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు, నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కతీరు మినన్ నాస్, 2 అనుగ్రహాలు ఉన్నాయి,
ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు. తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహుతాలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు, నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా? ఇవి ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే, ప్రళయ దినాన అల్లాహు తాలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నഈం, ముస్నద్ అహ్మద్లోని ఉల్లేఖనం, తిర్మిదీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్త, మా దగ్గర ఏమున్నది? ఈ ఖజూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా? మన పరిస్థితి ఎలా ఉంది? ఎల్ల వేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకుని వెళ్తున్నాము. ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారో అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము. మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు? అమా ఇన్న జాలిక సయకూన్. అల్లా చెప్పాడు ప్రశ్నిస్తానని. అల్లాహు తాలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు. సోదర మహాశివులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి. ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాతో భయపడాలి. మనకు మనం అల్లా యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినవి, గుర్తు రానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లా యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లా ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లా యొక్క విధేయతలో ఉపయోగించి, విన్న విషయాలను అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.